42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి 42% తెలంగాణ రాజకీయ 42% తెలంగాణ రాజకీయాలు కొన్నాళ్ళుగా ఈ నెంబర్ చుట్టే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది, గవర్నర్కు పంపించింది. అది కేంద్రం దగ్గరకు కూడా చేరిపోయింది. కానీ అక్కడి నుంచి మాత్రం ఆ బిల్లుకు ఆమోదం రావడం లేదు. కొత్త రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. దీంతో ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ని న్యాయ సలహా కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కూడా కేంద్రం దగ్గరే ఉంది. దీనిపై 30 నుంచి 32 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపినట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల కోటా పరిమితిని 50% మించి అమలు చేయడానికి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రానికి హక్కుగా ఉన్నట్లుగా ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో పిఆర్ చట్టానికి సవరణల వరకే ప్రతిపాదించారా? 50% మించి రిజర్వేషన్ల అమలు జరుగుతుందా? ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండటంతో తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలందరికీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి అక్కడే మకాం వేశారు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వం పంపించిన ముసాయిదా ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టంలోని 50%కి లోబడి రిజర్వేషన్లు ఉండాలనే క్లాజ్ సవరణ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలి అనే దానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహాను గవర్నర్ కోరినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలేంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఆయన స్పష్టత కోరినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు సాధ్యమేనా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే గంధమల్ల ఆనంద్ గౌడ్, తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, బీజేపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఆనంద్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఆది శ్రీనివాస్ గారు, ఏంటి సాధ్యం అవుతుందా? 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటున్నారు, కానీ రెండు కేంద్రం దగ్గర ఆగిపోయి క్వరీస్ వేస్తూ మళ్ళీ ప్రభుత్వానికి, రాష్ట్రానికే పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాధ్యం అవుతుందనే భావించాలి. బీసీలు చిరకాలంగా కోరుతున్నటువంటి ఆ బిల్లులు ఆమోదం పొందుతాయన్న ఒక నమ్మకంతోనే మేము ముందుకు అడుగు వేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు హిస్టారికల్ మూమెంట్, సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి బీసీ బిల్లుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడ్లు చేసినటువంటి దానికి వారు డిమాండ్కు, లేదంటే వారు చేసినట్టు సూచనకు మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడం, పొన్న ప్రభాకర్ గారు వారు అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, నేను బీసీ బిడ్డగా దాన్ని బలపరిచే సందర్భంలో ఇప్పుడు షెడ్యూల్ 9లో రాజ్యాంగ సవరణ చేసి పంపాలని చెప్పని ఒక కార్యక్రమం చేసుకొని ఈరోజు సెప్టెంబర్ 30లోకి ఎన్నిక జరపాలని చెప్పని హైకోర్టు చెప్తున్న క్రమంలో గతంలో 2018లో రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని 50%కు రిజర్వేషన్కు లోబడి ఉంటామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసినటువంటి సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావడం, దాన్ని గవర్నర్ దగ్గరకు పంపడం. మీరు అన్నట్టుగా ఇవి రెండు కూడా ఈరోజు గవర్నర్ గారు మీరు అంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖకు రాష్ట్రపతి గారు. ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ డిబేట్ లో మనకి బీజేపీ నుంచి వచ్చారు, కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ చెప్తున్నది కూడా ఇదే, సాధ్యం కాని విషయాన్ని సాధ్యం అవుతుంది అని తెలంగాణ ప్రజలకు చెప్పారు. ఇప్పుడు అది సాధ్యం కావట్లేదు అని బీఆర్ఎస్ అప్పటి వరకు ఉంది. మీరేమో ఇప్పుడు బీజేపీ వల్లే సాధ్యం కావట్లేదని అంటూ ఉన్నారు. సో మీరు మేము చేయాల్సింది అంతా చేస్తాం, ఇక బీజేపీ అడ్డుపడుతుందని అంటున్నారు. రైట్, అదేనా? అంతేనా? ఇప్పుడు సార్, మేము మా చేతుల్లో చేసినాము. ఇది ఫెడరల్ ప్రభుత్వం, ఇది ఫెడరల్ ప్రభుత్వంలో మనం ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు మీద గౌరవంతో ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఓకే, సరే వాళ్ళు చేయకపోతే మేము చేసుకుంటాం మా రాహుల్ గాంధీ ప్రధాని వచ్చిన తర్వాత. నేను కూడా ఒక విషయం చెప్తున్నా, అంటే అప్పటి వరకు 69% రిజర్వేషన్ ఆల్రెడీ తమిళలో జరుగుతాం. నా మాట వినండి. 42తో మేము ఎన్నికలకు పోవాలని చెప్పి ఆర్డర్ తీసుకుని వచ్చినాం. ఆ ప్రకారం పోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. బహుశా ఆ కోణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాల కోసం కూడా మనం చేసినాం కదా. అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టినాం. ఒకటేమో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కొరకు, అదేవిధంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో కూడా ఇంకో బిల్లులు కూడా మనం 2 బిల్లులు ఆ రోజు ఈ రోజు రాష్ట్రపతి గారికి పంపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు పంపించినాం మనం. ఒకే బిల్లు కాదు, 2 బిల్లులు విడదీసిన. ఒకటేమో స్థానిక సంస్థల ఎన్నికలు 42%, ఇంకోటి రాజకీయ విద్య ఉద్యోగాలు. వాళ్ళు ఇవ్వకపోతే ఆ కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆర్డినెన్స్ మనం కూడా ఇప్పుడు 2018 చట్టాన్ని పంచాయతీ చట్టాన్ని కూడా మార్చుకుంటూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. రేపు మళ్ళీ క్యాబినెట్లో ఏం తీసుకుంటారో చూద్దాం సందర్భాన్ని బట్టి. ఇక్కడ నేను ఏమంటున్నా, 50% రిజర్వేషన్ దాటద్దు అని వీళ్ళు అంటున్న సందర్భంలో ఇప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళకి 10% ఇస్తే కలిపితే 60% అయినట్టే కదా. ఆ క్యాబ్ పోయిందని చెప్పని మా ముఖ్యమంత్రి మీ అనేక సందర్భాలు చెప్తున్నా. ఆ అంశం ఎందుకు చర్చిస్తున్నారో మాకు అర్థమైతలేదు. నేను ఇక్కడ ఖచ్చితంగా మనం బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక చక్కటి నిర్ణయం వచ్చినప్పుడు స్వాగతించాలని ఎప్పుడైతే పెట్టారో అప్పుడే క్యాపింగ్ ఎగిరిపోయింది. కాబట్టి ఎక్కడ బీజేపీ అలాంటి క్వరీస్ పెట్టాల్సిన అవసరం లేదని అంటారు, రైట్? ఓకే, అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, మనం అందరం కూడా స్వాగతించాలి. నేనేమంటున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దీన్ని రాజకీయం చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజకీయం చేస్తుందా? ఒక్క మాట స్ట్రైట్ గా చెప్పండి ఆర్ శ్రీనివాస్ గారు. బీజేపీ సెంట్రల్ లో ఈ బిల్లుపై రాజకీయం చేస్తుందా? అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు మేము మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా పత్రిక చెప్పినాం, జంతర్ మంతర్ చెప్పినాం. వాళ్ళు ఒకవేళ ఆపి ఎన్నికల్లో ఇవ్వకపోతే రాజకీయం చేసినట్టుగా భావిస్తాం. ఇప్పుడే మేము వారు రాజకీయం చేస్తున్నారని చెప్పి ఇప్పుడే నేరుగా మాట్లాడే ప్రయత్నం వాళ్ళ మీద బాధ్యత పెడుతున్నాం. ఇప్పటికైనా పార్లమెంట్ నడుస్తుంది, మీరు కేబినెట్ మంత్రి ఉన్నాడు, కేబినెట్ చర్చించండి. ఈరోజు పార్లమెంట్ మా రాహుల్ గాంధీ గారు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అని కోర్టు కూడా మొన్న తీర్పునిచ్చింది. ఆ దిశగా ముందుకు వెళ్ళాలంటే రిజర్వేషన్ అంశం తేలాలి. రిజర్వేషన్ అంశం తేలాలి అంటే అటు బిల్లు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన బిల్ అయినా అగ్రీ చేయాలి, లేదు గవర్నర్ ఇప్పుడు న్యాయ సలహాలకు పంపించిన ఆర్డినెన్స్ అయినా ఓకే చేయాలి. అది అవుతుంది అనుకుంటున్నారా? నమ్మకం మీకుందా? నమ్మకం ఉంది, కావాలి. నేను ఏమంటున్నా, ఇక్కడ రాజకీయ పరంగా రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నప్పుడు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆర్డినెన్స్ రావడానికి కాదు. ఇక్కడ మనం ఏం చేసినాం, 2018 చట్టంలో 50% రిజర్వేషన్ను మేము సవరించినాం. అవును, మనకు సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు ప్రకారము ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో మీకు డాటా లెక్కలు ఉంటే మీరు పెంచుకుంటే అభ్యంతరం లేదని చెప్పని కూడా ఇంద్రసాని ఇచ్చిన తీర్పులో ఉన్నటువంటి సందర్భం బట్టి మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. నేను ఇక్కడ మీరు క్లియర్గా ఉన్నాము. 42% రిజర్వేషన్ ముందుకు పోయేటప్పుడు ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలని దీని మీద స్టేక్ అయితే ఓరు కదా. ఒకవేళ పోయిననుకో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మేము ఇక బీసీ సంఘాలుగా బీసీల కోసం ఉద్యమించే నాయకులంగా ఎక్కడికెక్కడ అందరూ నిలబడి ఒక 42% ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోదాం అంటే వీళ్ళు ఆపలేరు కదా. వీళ్ళు ఆపడం కోసం ప్రయత్నం చేసి ఒక కోర్టుకు వెళ్ళేటువంటి సందర్భం ఉంటే మన ఉన్నటువంటి కులగణన చేస్తే 56.35% వచ్చింది కాబట్టి మేము ముందుకు పోతున్నాం చెప్పనే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏమనంటే దానిలో మైనార్టీకి సంబంధించి తీసుకుని వస్తారు. మైనార్టీలకు సంబంధించి అందరూ కలిసి మైనార్టీలలో బీసీలు కూడా ఇందులోకి వస్తారు. ముస్లింలు ఒక తెగ రాకపోవచ్చు. మనలో దూదేకులు ఫకీరు వీళ్ళందరూ గతంలో మన ముత్తాతల నుంచి తాతల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడానికి అవకాశం ఉంటే స్కోప్ ఉంటుందేమో, కానీ అందరూ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ నష్టం జరుగుతుంది చెప్పిన వాదన తీసుకుని వస్తారు. అట్లా గుజరాత్లో మా మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, లేదా గుజరాత్లో ఇస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ఎంపీ ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ ప్రధాన కేంద్రం ఉన్న మహారాష్ట్రలో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళు అధికారులు ఉన్నటువంటి వాళ్ళకేమో ముస్లింలలో పేదలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చట, మేము రిజర్వేషన్ ఇచ్చుకోవద్దని చెప్పట్టు కూడా కరెక్ట్ కాదు కదా పైసా. ఇక్కడ బీసీలు అందులో ఉన్నటువంటి వారికి ఇవ్వడానికి కోసం. ఓకే, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. గన్నమల ఆనంద్ గౌడ్ ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన ఏమంటారు చూద్దాం. ఆనంద్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారికి నమ్మకం ఉంది 42% రిజర్వేషన్లతోనే మేము ముందుకు వెళ్తాం, అన్ని అడ్డంకులు తొలగిపోతాయని. ఏం జరుగుతుంది? బీజేపీ అడ్డంకులు సృష్టిస్తుందా? సెప్టెంబర్ 30 లోపు 42% బీసీ రిజర్వేషన్స్తో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? నమస్కారం సార్, ఈ డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ. ముఖ్యంగా
బీజేపీ పార్టీ స్టాండ్ ఏదో అసెంబ్లీలోనే చెప్పింది 42% రిజర్వేషన్ల పైన. మేము ఈ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకిస్తలేము, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ. కానీ మేము చెప్పేది, మీరు ఈ బిల్లుని రూపొందించడంలో సరి అయిన పద్ధతిలో మీరు ముందు అడుగు వేయలేదనేదే మా ఆరోపణ. ఉమ్, ఇవాళ మీరే చెప్తున్నారు, శ్రీనివాస్ గారు చెప్తున్నారు, గవర్నర్ గారు న్యాయ నిపుణులకు పంపించిండు, అందులో 10 ప్రశ్నలు వేసి రిటర్న్ పంపించిండని. అవును. మీరు ఇంత అంటున్నారు కదా, మాకు 42% చేయాలని మా రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడిగా దేశమంతా తిరిగిండు. దేశమంతా సార్ అన్న 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 ఒక్క నిమిషమే మేము మాట్లాడతాం. నేను అయినాక నేను అనలేను, వారన్నారు యాంకర్, నేను అనలేను. లేలే, నేను ఏమంటలేను, యాంకర్ గారు అన్నారు ఆ మాట. నేను 2 విషయాలు నేను డిస్కస్ లో పోను. మా అభ్యంతరాలు మేము ఏం కావాలనుకుంటున్నామో చెప్తా. నేను ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగిండు, అంతకుముందు నెహ్రూ గారు గమనించలేదు, ఇందిరాగాంధీ గమనించలేదు, రాజీవ్ గాంధీ గమనించలేదు, పివి నరసింహారావు గమనించలేదు, మన్మోహన్ సింగ్ గారు గమనించలేదు. బీసీలకు మేలు చేయాలి, బీసీలకు ఈ విధంగా వెనుకబడిపోయినారు, వీళ్ళకి రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళకి పైకి తీసుకురావాలని దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఆలోచన రాలేదు. రాహుల్ గాంధీ గారి దేశంలో తిరిగినాక మంచి ఆలోచన వచ్చింది, సంతోషం, మేము కాదంటలేము. కానీ మీరు కమిషను, మీరు ఇక్కడ సర్వే చేసేటప్పుడు, కులగణన జనగణన చేసేటప్పుడు, కులగణన చేసేటప్పుడు మీరు పాటించిన పద్ధతి కరెక్ట్గా పాటించారు. తమిళనాడులో ఏ విధంగా అయిందో, ఎంత దూరం పక్కకే ఉంది, మనం విదేశాలు పోయి తెలుసుకుంటున్నాం విదేశాలలో ఎట్లా ఏమవుతుంది, ఏ విధంగా మనం డెవలప్ చేయాలని. మరి అక్కడ 69% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. వాళ్ళు ఏ పద్ధతిలో చేసిండ్రు, ఏ పద్ధతిలో వాళ్ళు ఏ యాక్ట్ ప్రకారం చేసిండ్రు, ఎట్లా నిపుణులు ఎట్లా నిర్మించిండ్రు. ఆ రోజు 1982లో అంబాశంకర్ అనే ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ వేసి 21 మంది నిపుణులను లేచి దాదాపు 2 సంవత్సరాలు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఏ విధంగానైనా చిన్న పొరపాటు లేకుండా వాళ్ళు చేసి సాధించుకొని ఇప్పటికీ జరుగుతున్నది. ఇది మన ముంగడుంది, మన పక్క రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ మీరు చేసిన పద్ధతిలో అనేక కుల సంఘాలు అభ్యంతరం చెప్పినాయి. మీరు సరైన పద్ధతితో చేయలేదు, సరైన పద్ధతి చేయలేదు, మొత్తం అన్ని సంఘాలు కూడా అన్న తర్వాత మీరు ఎక్స్టెన్షన్ కూడా చేసిర్రు, మీరు ఆన్లైన్లో చేసుకోమని చెప్పారు. అప్పుడే మీరు చేసిన మొదటి తప్పు బయటకు వచ్చింది. రెండో విషయము, మీరు ఎవరినైతే భూసాని వెంకటేశ్వర్లు వేసిండ్రో దానికి ఏదైనా చట్టబద్ధత ఉన్నదా, ఆయన ఎన్ని రోజులు చేసిండు, ఎన్ని రోజులు చూసిండు, ఇవన్నీ రేపు భవిష్యత్తులో ఈ 42%. కానీ కాంగ్రెస్ నేతలు ఇది మేం చేసిన సర్వే దేశానికే రోల్ మోడల్, ఇది దేశానికే తలమానికమైన సర్వే మేం చేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అరే మీకు తెలియదా, మీరు టీవీలలో మాట్లాడిన కుల సంఘాలు మీటింగ్లు పెట్టి ప్రెస్ క్లబ్లలో మాట్లాడి అన్యాయం చేసిరు, సరైన పద్ధతులు జరగలేదు, అన్ని సంఘాలు చెప్పినాయి కదా. ఇప్పుడంటే విడిపోయినాయి, కొన్ని అక్కడ దిక్కు కొన్ని ఇక్కడ దిక్కు మాట్లాడుతున్నాయి, కొన్ని కేంద్రాన్ని చేయమంటున్నాయి, కొన్ని రాష్ట్రం కరెక్ట్ చేసింది, కొన్ని రాష్ట్రం కరెక్ట్ చేయలేదు, వీళ్ళు సరైన పద్ధతిలో కమిషన్ వేయలేదు. ఈ 42% అమలు చేయాలి, స్థానిక ఎన్నికలంటే 1952 340 సెక్షన్ భూస్వామి వెంకటేశ్వర్లు వేయాలి, అది వేయలేదు. మీరు ఏదైతే చట్టబద్ధత లేని భూసాని వెంకటేశ్వర్లు వేసి చేసిరు, సరైన పద్ధతులు చేసి అన్ని సంఘాలు చెప్పినాయి కదా. దేశానికి రోల్ మోడల్ ఇదా, దేశానికి రోల్ మోడల్ చేయాలంటే తమిళనాడు చేయాలి. ఓకే, కులగణన సవ్యంగా జరగలేదు కాబట్టి ఆ క్వరీస్ అన్ని వేసి మళ్ళీ వెనక పంపించాము. దానివల్ల నిజమైన మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారు ఏమన్నారు, ముస్లింస్ అన్నారు. మీరు ఆలోచించండి, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఇప్పటికే హిందువులు లేరు. పాపం బీసీలు అక్కడ ఎవరైనా ప్రజాప్రతినిధి అవుతారని ఎంతో ఆశతో ఉంటే అక్కడున్న అన్ని సీట్లల్లో ఎంఐఎం క్యాండిడేట్లు గెలిచి బీసీ కోటలో తీసుకొని గెలిచి అక్కడ ఒక్క హిందూ క్యాండిడేట్ గెలి ఉన్నదే హిందువులు తక్కువ. అందరు ఇప్పటికే వివిధ రూపాల ఎంఐఎం ఆగడాలను తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళే కొందరు, ఆ కొందరైనా అక్కడ ప్రజాప్రతినిధులు అయ్యి వాళ్ళకి ధైర్యం ఇస్తేందుకు నిలబడతారేమంటే అది కూడా లేకుండా చేసి మీరు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే విధంగా ముస్లింలని ఇక్కడ వరకు ప్రపంచం మన ఇండియాలో ఎప్పుడు బీసీ ముస్లిమ్స్ అని డిక్లేర్ చేసిర్రు. ఇది ఎక్కడి పద్ధతి అండి? బీసీ ముస్లింలు 10% ఏంటి, ఉన్న 15%లా ఈ రాష్ట్రంలో ఎంతమంది ముస్లింస్ ఉన్నారు? ముస్లింలకు ఇస్తుండ్రే. గుజరాత్ లో ముస్లింలు పేదవాళ్ళకి ఇస్తున్నారు. 10% ఎందుకుంటారన్నా? మీకు మీరు 10 అనుకుంటారు. ఎవరన్నారు 10% అని? ఎవరు 10% అన్నారన్న? మీకు 10% అనుకుంటున్నారు.
లేదన్నా మీరు అర్థం 56% 12% BC ముస్లిమ్స్ 56.37%. అలా ముస్లింల శాతం చూపించిరా లేదా? మీరు మాట్లాడేది రాజకీయ కోణంలో మాట్లాడుతుంటే నేనేం అభ్యంతరం చెప్పండి, దానికి రాజకీయ కోణంలో సమాధానం చెప్తా. లేదు నేనేమో ఆనంద్ నువ్వు మాట్లాడి ఏమన్నా నా మాట విని ఆనంద్ నాకు అదే నేనేమంటారు మనందరం కలిసి బీసీలకు న్యాయం చేసుకుందాం. ఏ పార్టీలు ఎవరమున్నా బీసీలకు సంబంధించి న్యాయమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదామని నేను చెప్తున్నా. న్యాయమైనటువంటి ఆలోచన ఈరోజు ఓ పద్ధతి ప్రకారంగా 150 మంది ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్, అట్లా 97,000 మంది ఎన్యుమరేటర్లు పెట్టుకున్నాము. ఇంచుమించు 56 రోజులు జరిగింది. తర్వాత 10 రోజులు ఇంకా మాకు సమయం సరిపోదంటే కూడా మనం ఆన్లైన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాము. ఈరోజు 56.37% ఉందని బీసీ లెక్క తేలింది. ఈరోజు గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ చేసినప్పుడు 51% తేలింది. ఇప్పుడు 5.37 పెరిగింది. ఈరోజు 42% ఒక చక్కటి అవకాశం వచ్చింది అని మీరు అంటారు. అసెంబ్లీ ఆమోదం మేము ఒప్పుకున్నాం అంటారు కదా, అదేదో కేంద్రం నొప్పి అంటున్నాం. మేమేమో అదేదో కేంద్రాన్ని ఒప్పియండి, షెడ్యూల్ లైన్లు చేర్చే ప్రయత్నం చేయండి. ఈరోజు సరే రోల్ మోడల్ కాదని మీరు అంటున్నారు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అన్న తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా దేశ జనాభా లెక్కలతో ప్రకారము దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని ఇచ్చినట్టునే ఈ డిమాండ్కి దిగచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు దేశ జనాభా లెక్కలతో కులగణన చేస్తున్నాం. మేము ఈరోజు తెలంగాణ అది ఆనంద్ తెలంగాణలో ఒకవేళ మీరు తప్పు చేసినాం అనుకుంటే మీరు కులగణన చేసినప్పుడు మీరు తెలంగాణలో దేశ జనాభా లెక్కలు చేసినప్పుడు మీరు కులగణన చేస్తారు కదా. ఈ విధంగా మాట్లాడారు రోహిత్. ఇప్పుడు ఆనంద్ మాట్లాడితే నేను చెప్పలేను. మేము మీరు కేంద్ర బీజేపీ అరే ఒక్క నిమిషం ఆగు ఆగే బీజేపీ ప్రభుత్వం రేపు కులగణన జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని ముందుకు వచ్చింది. తెలంగాణలో చేస్తారు కదా, ఏం మోడల్ చేస్తారు? వేలేక ఒక 56.7 కంటే పెరుగుతే మంచిదే కదా. ఒక రూపాయి పట్టదు కదా అంటున్నా. ఒక ఆలోచన వచ్చింది కదా, వచ్చింది కదా. 56% లెక్క పక్కా తేలింది. మీరు రాండ్రి మీరే కొలుయండ్రి. ఇప్పుడు కాంగ్రెస్ అవును ఆ రోజు పరిపాలన చేసిన సందర్భంలో ఆ రోజు సమస్యలు పరిష్కరించి తీసుకువచ్చినాము. ఆ రోజు గూడు గుడ్డ నినాదం తీసుకొచ్చినాము, గరీబీ అటే నినాదం తీసుకుని వచ్చినాము. బ్యాంకులను జాతీయకరణ చేసినాం, రాజ్యపాలన రద్దు చేసినాం, పోర్టుబోలు పంపించేసినాం, ఇందిరా మిల్లు కట్టించినాం. ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి అన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చినాం. ఏదో విధంగా మాట్లాడి 70 ఏళ్ళు ఏం చేసినావు అంటే నువ్వు 11 ఏళ్ళు ఏం చేసినావు? 2 కోట్ల ఉద్యోగాలను ఇచ్చిర్రా. ఈరోజు 15 లక్షలు ఆ కోణం పోదంటే వేరే విషయం. నీకు బీసీల గురించి లెక్క గురించి మాట్లాడదాం. నువ్వు రాజకీయం మాట్లాడదాం, మీరు రాజకీయం మాట్లాడే ప్రయత్నం చేస్తావు. మీరు బీసీ అంటారు, నేను బీసీ అన్నప్పుడు బీసీలకు న్యాయం చేసే విధంగా మాట్లాడాలి. కానీ మీరేం చేసి 42% కరెంటు లేదా కరెంటు తీసుకొచ్చి పెట్టినావు. అప్పుడు బీజేపీ ఎక్కడ ఉంది? స్వాతంత్ర ఉద్యోగులని బీజేపీ ఎక్కడ ఉంది అంటున్నా. బీజేపీ ఎక్కడ ఉంది? మీది మొసలి కన్నీరు, మీది కపట ప్రేమ. అరే ఈరోజు కిషన్ రెడ్డి కేబినెట్ మాట్లాడకపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నోటికి 100 రేవంత్ రెడ్డి బీసీ కాకుండా బీసీ ఏం మాట్లాడతారు మీరు? రోహిత్ గారు ఈ విధంగా ఆయన ఎదురు రాజకీయం మాట్లాడాలనుకుంటే నేనేం చేస్తా? రాజకీయం మాట్లాడతారు. దానికోసం చర్చ పెట్టు. ఈ రాజకీయం కోసం చర్చ పెట్టండి. వేరే గురించి చర్చ వేరు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపించారు. మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు. ఇప్పుడు దాని శ్రీనివాస్ గారు ఇప్పుడు కేంద్రం క్వరీస్ చేస్తున్న నేపథ్యంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి గణన సరిగా లేదు అని అంటూ ఉన్నారు. కాబట్టి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్డినెన్స్కి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంటుందా? ఈ క్వరీస్కి మీరు రిప్లై ఇచ్చినా సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? లేదంటే రేపు కేంద్రం కులగణన జనాభా గణన ఒకేసారి చేసి అప్పుడు మాత్రమే దీనిపై ఏదైనా నిర్ణయం వెలువడబోతుందా? ఈ స్థానిక సంస్థలకి సెప్టెంబర్ 30 లోపు ఏదో ఒక మోక్షం జరిగే అవకాశం ఉంటుందా? నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఓ నమ్మకంతో ఉన్నాం, ఓ విశ్వాసంతో ఉన్నాం. బీసీ బిడ్డగా బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఒకవేళ వాళ్ళు కొర్రీలు వేస్తే మా రేవంత్ రెడ్డి గారు మొన్న బీసీ సంఘాలు సన్మానం చేసిన రోజు ఒక మాట అన్నాడు, ఒకవేళ ఇంకా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం,
కులగణన చేసినాం, 56% పైన తేలింది, 42% రిజర్వేషన్ మేము చట్టసభలో మేము బిల్లు ప్రవేశపెట్టినాం, ఆమోదం చేసినాం, ఆర్డినెన్స్ కూడా తీసుకుని వచ్చినాం. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలని చెప్పారంటే అర్ధరాత్రి అయినా నేను క్యాబినెట్ను అసెంబ్లీని ప్రవేశపెట్టి అవి కూడా క్లియర్ చేస్తామన్నారు. అంటే ఒకవేళ వీరు ఏమైనా కొర్రీలు వేసినా వాటికి అనుగుణంగా బీసీలకు సంబంధించి లబ్ధి చేసే కార్యక్రమం ఏదున్నా క్లారిఫై చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినాం. నేను ఇప్పుడు ఈ మీరు చర్చ బీసీల కోసం పెట్టినప్పుడు 70 ఏళ్ళ గురించి చర్చ, ఇప్పుడు 11 ఏళ్ళ చర్చ, అదొకసారి చర్చ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కేవలం బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్తో ఈ 30 లోపల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుకు పోవాలని చెప్పిన క్రమంలో ఒక బీసీ బిడ్డగా 42% రాజకీయ రీత్యా రావాలని కోరుకుంటున్నా. దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఇవ్వమని చెప్పండి. మా సహకారం ఇంకేమైనా కావాలంటే కొర్రీలు వేస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరగాలని చెప్పని బలీయంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ, బీసీ బిడ్డగా నేను కోరుకుంటున్నా. ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ గా పంపించిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మీరన్నప్పుడు కొర్రీలు వచ్చినా నాకేం తెలుసు, మీరే అంటారు కదా, ఇంకా నాకేం తెలుసు, మీరే అంటారు కదా, నాకు తెలియదు ఇప్పుడు కొర్రీలు వచ్చినా తెలియదు, మీరే అంటారు. అయితే యాంకర్ మీరు అంటున్నారు, వారే యాంకర్ గారు మీరు అంటున్నారు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వచ్చిన యాంకర్ రోహిత్ గారు మీ ఆలోచన ప్రకారం ఒకవేళ కొర్రీలేసి వచ్చినా అదేందో క్యాబినెట్ కూసి చర్చిస్తుంది కదా. అలాంటి అసెంబ్లీ అవసరం అనుకుంటే అసెంబ్లీ పెట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తాం, తప్పే ఉంది. అలాంటి కొర్రీలు వచ్చినా మేము ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉందని చెప్తున్నాం చేయడానికి. వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సంబంధించి బట్ డేటాబేస్ ఉంది, శాస్త్రీయ పద్ధతుల్లో మేము చేసినటువంటి కులగణకు సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. ఎన్నికలలో ఓట్లు వేస్తే బీజేపీ నాయకులు చేస్తున్న అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు చెప్తాం ఒకవేళ వాళ్ళు లేలే మీరు నేనేమంటున్నా 150 ఇండ్లకు సంబంధించి ఒక బెండల్ ఆల్రెడీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్లో ఉంది. పలానా గ్రామంలో, పలానా కాలనీలో, పలానా పట్టణంలో, పలానా వార్డులో, పలానా కార్పొరేట్ స్థాయిలో మాకు డౌట్ ఉందంటే వెళ్తే అక్కడ ఆ 150 మంది ఇండ్లకు సంబంధించిన చిట్టా ఇప్పుడు కంప్యూటరీకరణ చేసి పెట్టినాం. బెండల్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు, పలానా ప్రాంతంలో చెప్పని కొర్రీ వేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాను. ఆనంద్ గౌడ్ గారు, కొర్రీస్తో కాలయాపన చేయకుండా మేము శాస్త్రీయంగానే సర్వే చేసాం, 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. కొర్రీస్తో కాలయాపన చేయకుండా ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది. బీజేపీ సహకరించే అవకాశం ఉందా? రాష్ట్ర బీజేపీ నేతలు సహకరిస్తారా ఈ విషయంలో? మీరు ఒకటి గమనించండి, మేము 42% రిజర్వేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలని కోరుకున్న వాళ్ళంటే మొదటి స్థానంలో బీజేపీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని కూడా కావాలి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించిన పార్టీ బీజేపీ. ఇవాళ కూడా మేము మా పార్టీ పరంగా ఉన్న జిల్లాలలో 55% జిల్లా అధ్యక్షులను ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షులు చేసిన చరిత్ర ఏ పార్టీకి లేదు. మా అది కాదు మీరేం చేశారన్నది కాదు, ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అది కాదు మీరేం చేశారు పార్టీ పరంగా, ఎంతమందికి ఏం పదవులు ఇచ్చారన్నది విషయం కాదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది, 42% రిజర్వేషన్స్తో స్థానిక సంస్థ నిర్వహించాలి అని. దానికి ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ఆల్రెడీ బిల్ చేసి కూడా పంపించారు, అది పెండింగ్లో ఉండటంతో మళ్ళీ ఆర్డినెన్స్ని పంపించారు, ఆర్డినెన్స్ న్యాయ సలహాల కోసం పంపించారు. ఇప్పుడు ఆ న్యాయ సలహాల్లో అనవసరమైన కొర్రీస్, కాలయాపన చేసే కొర్రీస్ వేయకుండా ఇక్కడ బీసీలకు న్యాయం జరిగే విధంగా మీ నుంచి సహకారం వస్తుందా రాదా? సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, 42% రిజర్వేషన్స్ జరగడానికి మీ నుంచి పూర్తి సహకారం ఉంటుందా ఉండదా? అది కావాలి. మేము చెప్పేది అదే. మా పాయింట్ ఎవరు అర్థం చేసుకుంటలేరు. మీరు తొందరపడి ఇప్పటిదాకా ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చి కోర్టు తీర్పు ద్వారా తొందరగా ఎన్నికలు కావాలని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని నెపం వేరే నెట్టి సరి అయిన పద్ధతిలో జీవోలు ఆర్డినెన్స్లు తీసుకురాకుండా మీరు కేంద్రానికి పంపిస్తే ఇప్పటిదాకా కొరివిలు అన్నారు. కొరివిలు పెట్టేది బీజేపీ పార్టీ అధ్యక్షుడు కాదు. ఈ దేశంలో చట్టాల ప్రకారము అది వచ్చిందా రాలేదా, ఇంతకుముందు జరిగింది ఏంది, కోర్టు తీర్పులు ఎట్లిచ్చినాయి సుప్రీంకోర్టులు, అయిన రాష్ట్రాల్లో ఎట్లయినాయి, కాని రాష్ట్రాల్లో ఏ విధంగా వెనుక పంపించారు బిల్లు. దీనికన్నా ఒకటే కేంద్రం 9వ షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్లో పెట్టాలి, ఆమోదించాలి, పంపించాలి అంటే 9వ షెడ్యూల్లో పెట్టిన దాన్ని కూడా మళ్ళీ మేము దాన్ని సమీక్షిస్తామని
సుప్రీంకోర్టు తీర్పున్న విషయాన్ని న్యాయ నిపుణుడు మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ఓకే, చెప్పారు. ఆ సమీక్ష వరకు వస్తే తర్వాత ఆల్రెడీ తమిళనాడులో 9వ షెడ్యూల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా న్యాయ సమీక్షకు వస్తే సైటేషన్స్ ఉన్నాయి చూపించుకోవడానికి. నాకు ఒక్కడే చెప్పండి, ఆది శ్రీనివాస్ గారికి నమ్మకం ఉంది 42% రిజర్వేషన్స్ అమలుతో బీసీలకు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఆయనకుంది, మీకుందా? సార్ నీకు నాకు కాదు, అర్జెంట్లో ఒక ఫైల్ తీసుకుపోయి ఇంటి పర్మిషన్ కావాలంటే 6 నెలలు జిహెచ్ఎంసీలో టైం తీసుకుంటున్నారు. నువ్వు ఈ రాష్ట్రానికి దేశానికి బీసీలకు సంబంధించిన విషయం నీ ఇష్టం వచ్చిన రీతిలో రూపొందించి ఢిల్లీలో పోయి కాన్ఫరెన్స్లు పెట్టి తెలంగాణలో పెట్టి తెలంగాణ బీసీ సంఘాలకు ప్రతిపక్షాల సభ్యులను పిలిపించి ఈ విధంగా చేసినా ఇందులో ఏమన్నా సూచనలు ఉంటే చేయండి, ఈ సూచనల ప్రకారం మేము ఆగిపోకుండా చేస్తాము. తమిళనాడులో ఈ విధంగా చేసినారు, ఇవన్నీ మేము కూడా ఇదే సేమ్ విధంగా చేసినాము. దీనికి అన్ని విధాల చట్టబద్ధత ఉన్నది, పంపిస్తున్నాము. అప్పుడు కేంద్రం చేస్తలేదు కాబట్టి మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ బీజేపీ చేస్తలేదు, ఢిల్లీలో ప్రచారం గురించి చేస్తే మీకు నమ్మకం ఉందని అంటున్నారు మీరు. ఆనంద్ గౌడ్ గారికి మాత్రం నమ్మకం విషయంలో ఆయన హామీ ఇవ్వట్లేదు. మీరు కొన్ని విధంగా బిల్లులు రూపొందించారు. ఓకే, ఒక్క నిమిషం ఆనంద్ గౌడ్ గారు, ఫైనల్ కామెంట్ ఆది శ్రీనివాస్ గారు. లే, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మేము గెలవలేమంటారు. మీ సోషల్ జస్టిస్ మినిస్టర్ని కలిసిన మా పీస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మా పొన్నం ప్రభాకర్ గారు మేము అందరం కూడా ఎంపీలము అందరం కలిసినాము, వారికి వినతి పత్రం ఇచ్చినాము, అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని కూడా ఇచ్చినాము. ఈ రోజు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది, అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చించాలని చెప్పని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ ఒక్క బీజేపీ బీఆర్ఎస్ తప్ప అన్ని సంఘాలు కూడా ఒప్పుకుంటున్నాయి, అన్ని సంఘాలు కూడా హర్షిస్తున్నాయి, అన్ని సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి. నాకు విశ్వాసం నమ్మకం ఉంది. 42%తోనే ఎన్నికలు ముందుకు పోదాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనసు మార్చుకొని కూడా బహుశా షెడ్యూల్ 9లో చేర్చుకుంటుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కందమాల ఆనంద్ గౌడ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి 42% రిజర్వేషన్స్కి సంబంధించి కేంద్రం క్వరీస్ వేస్తూ మళ్ళీ ఆర్డినెన్స్ని బ్యాక్ పంపించిందని జరుగుతున్న మాటలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరి చూద్దాం. 42% రిజర్వేషన్స్తోనే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. కానీ కేంద్రం మాత్రం కొన్ని అనవసరమైన జాప్యాన్ని కలిగించే క్వరీస్ వేస్తోంది అనే చర్చ జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. సెప్టెంబర్ 30 లోపు 42% రిజర్వేషన్స్తో స్థానిక